మై యూట్యూబ్ ఛానల్. త్రివేణి సంఘం తర్వాత ఇక్కడే దగ్గరలో ఉన్న అలోపి మాత దేవాలయం టెంపుల్కు వెళ్తున్నాము. అక్కడి విశేషాలు చూద్దాము. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆలయ సమయ వేళలు తెలుసుకుందాం. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మంగళవారము, శుక్రవారాల్లో అతి ముఖ్యమైన రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇప్పుడు ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. దేవి భాగవతం ప్రకారము అలోపి దేవి ఆలయం చివరిది. అలోపి దేవిని పూజించే విధానంలో ఈ ఆలయం ప్రత్యేకమైనది. మహాశక్తి పీఠాల్లో ఒకటిగా మరియు ఇది కూడా చివరిది కావడం వల్ల మరింత ప్రత్యేకమైనది. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞానికి శివుని మరియు సతీదేవిని పిలవకపోవడం వలన సతీదేవి శివునితో వారించి యజ్ఞశాలకు బయలుదేరింది. అక్కడ దక్ష ప్రజాపతి అందరితో పాటు శివుడికి సీటు కేటాయించలేదు మరియు తండ్రి పలకరించలేదని ఆమె వేదిక వద్ద యోగధ్యానంలో కూర్చొని అంతర్గత అగ్ని సృష్టించింది. అది ఆమెను పూర్తిగా దహించింది. దక్ష ప్రజాపతి యజ్ఞశాలలో జరిగిన ఘటనను గురించి విన్న శివుడు ఆ క్షేత్రానికి చేరుకొని సతీదేవి మృతదేహాన్ని ఎత్తుకున్నాడు. సతీదేవి మృతదేహాన్ని పట్టుకొని చాలా దుఃఖంతో విశ్వమంతా తిరగడం ప్రారంభించాడు. ఇది విశ్వం యొక్క సాధారణ పనితీరును ప్రభావితం చేయడం ప్రారంభించింది. అందుకే విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపి సతీదేవి శరీరాన్ని వివిధ భాగాలుగా ఖండించాడు. సుదర్శన చక్రం సతీదేవి మృతదేహాన్ని 51 భాగాలుగా నరికిందని చెబుతారు. వాటిలో సతీదేవి కుడి చేయి ప్రయాగ్రాజ్లోని ఈ ప్రదేశంలో ఈ ఆలయంలో అలోపీదేవి విగ్రహం లేదు. సతీదేవి కుడి చేయి పడిపోయిన ప్రదేశంగా విశ్వసించబడే ఒక వేలాడే ఊయల ద్వారా ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. భక్తులు ఊయల మరియు ఆ ఊయల ప్రదేశాన్ని పువ్వులు, ధూపం, సింధూరం మొదలైన వాటితో విస్తారంగా పూజిస్తారు. ఊయల తీగలు ఎప్పుడు ఎర్రటి వస్త్రంతో కప్పబడి ఉంటాయి. అనేక ఆలయాలలో అలోపీదేవి ఆలయం ఒక ప్రత్యేకమైన ఆలయం. ఈ ఆలయంలో కనిపించే దేవత లేకపోవడం దీనికి ప్రత్యేకత. ప్రయాగ్రాజ్లోని అలోపీబాగ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం చాలా ప్రజాదరణ పొందింది మరియు అలోపీదేవి దర్శనం మరియు ఆశీర్వాదం కోసం స్థానికులు మరియు బయట వ్యక్తులు కూడా దీనిని సందర్శిస్తారు. అలోపి అనే పదానికి అర్థం అదృశ్యం కావడం. సతీదేవి కుడి చేయి పడి అదృశ్యమైన ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించబడింది చెబుతారు. కుడి చేయి చివరగా పడి అదృశ్యమైన శరీర భాగం కాబట్టి ఇక్కడ దేవతను అలోపీదేవి అని పిలుస్తారు. సాధారణంగా దేవతలను ప్రతిష్ఠించే ప్రదేశంపైనే ఒక ఊయల వేలాడుతున్నట్లు మీరు చూడవచ్చు. ఈ ఊయల అలోపీదేవి ప్రాతినిధ్యంగా పూజించబడుతుంది. ప్రస్తుతం అలోపీదేవి ఆలయం 11వ శతాబ్దానికి చెందిందని చెబుతారు. దీనిని అలోపి శంకర పీఠం అని కూడా పిలుస్తారు. తనను హృదయపూర్వకంగా ప్రార్థించే వారికి కోరికలన్నింటినీ తీర్చే అలోపీదేవి ఆశీర్వాదం కోసం భక్తులు ఆలయానికి గుమిగూడుతారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇదేమిటంటే ఆలయం మూసివేయబడినప్పుడు వేలాడే ఊయల రహస్యంగా ఊగుతుందని నివేదించబడింది. ఇది గర్భగుడిలో అలోపీదేవి ఉనికికి నిదర్శనం. అందుకే ఈ ఆలయానికి ఇంత ప్రత్యేకత. త్రివేణి సంగమకు వచ్చిన ప్రతి భక్తుడు స్నానాలు ఆచరించి ఈ ఆలయాన్ని దర్శించుకోవడంలో కూడా ప్రత్యేకత. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ చుట్టుపక్కల ప్రత్యేకమైన ఆలయాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ ఆలయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని వీడియో చేయగలం.